హాయ్ హలో నమస్తే గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు చూస్తున్నారు ఆనంద్ నేచర్ లవ్ ఛానల్. బాగుందో లేదో ఈ వీడియో చూసి చెప్పండి మీరే. ఈరోజు విషయాలు ఏంటంటే, మా ఊర్లోన గుడి కట్టించినారు, సుంగలమ్మవ్వ. చాలా బాగుంది గుడి. ఈ భక్తులు కట్టించినారండి, మా ఊరు భక్తులు. చాలా బాగుంది, హైలైట్ ఉంది గుడి అంటే. గుడి అండి చాలా బాగా కట్టించినారు, రాయితీతోటి అండి, మొత్తం రాయితోటి కట్టించినారు. చాలా బాగుంది. చూడండి గుడి చూపిస్తాను. ఈరోజు పొద్దున్నే ఓం కాలుస్తున్నారండి సుంకులమ్మవ్వ, మా అమ్మ సల్లంతెల్లి. చాలా బాగుంది. మన జాతరలోనే చేస్తుండ్రి, కాకపోతే జాతరలో చేయకూడదని చెప్పినారు. అందుకోసమే ఈ అమ్మని ఇప్పుడు ఈరోజు సపరేట్ చేస్తున్నారు. బాగా ఈ అమ్మకి ఘనంగా చేస్తున్నారు ఈరోజు పూజలు గీజలు అన్నీ. చాలా బాగుంటుంది. తర్వాత ఓం కాలుస్తారు, బాగుంటుంది గుడి. చూడండి చూపిస్తాను. ఓమం కూర్చున్నారు అంత పొద్దున్నే. ఈరోజు మా ఊర్లో సందడిగా ఉంది, చాలా బాగుంది. ఈరోజు ప్రతి ఒక్కరు ఇంట్లోన ఆడపిల్లలు ఉంటారు కదండి, మన ఇంట్లో తోడుకుంటున్న వాళ్ళు ఆడపిల్లలు, వాళ్ళకి ఉడి బియ్యము వేయాలంట. అంటే వేరే ఊరికి మనం ఇచ్చింటాం కదా ఆడపిల్లల్ని, వాళ్ళు పిలుచుకొచ్చి ఉడివాళ్ళు వేస్తే మంచిదని చెప్పినారు పండితులు. చాలా బాగా ఘనంగా చేస్తున్నారండి. చూడండి వీడియో చూస్తే మీకు నచ్చుతుంది. కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, ప్లీజ్ లైక్ చేయండి. చూపిస్తాను కూడా, బాగుంది లేదో మీరు చూసి చెప్పాలి. చూడండి, చూసినారా? వావ్, అమ్మవారు చూడండి, దర్శించుకోండి. చాలా పుణ్యం వస్తుంది. ఎందుకంటే అమ్మవారు అంటే అంత మహిమగల్ల దేవతే, చాలా పెద్ద అమ్మ. చూడండి ఎంత గ్రాండ్గా చేసినారు, సూపర్ అండి. అంతా స్వాములు కూర్చున్నారు ఇక్కడ. పండితుడు చూడండి మంత్రాలు చదువుతున్నాడు. పొద్దున్నే ఇప్పుడు అమ్మవారికి అంతా పూజలు చేయాలి కాబట్టి పూజలు చేస్తున్నారు. ఇంకా జనాలు ఇంకా రాలేదు. ఇప్పుడంతా అంటే పెద్దలు వస్తారు, పెద్దలు వచ్చి అంతా ఇప్పుడు ఎవరైతే కూర్చోవాలో ఆడ అమ్మవారికి అంతా కూర్చొని ఓం కాల్చి చేస్తారు, బాగుంటుంది. తర్వాత ఇంక అందరూ వస్తారండి. అంతే ఇప్పుడు ఇంట్లో వంట వార్పు అన్నీ చేసుకొని అమ్మకి నైవేద్యం అన్నీ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే ఈరోజు మా ఊర్లో బచ్చాలతో చేస్తారు. బచ్చాలు అంటే కొన్ని చోట్ల కన్నడలోనేమో ఓళిగ అంటారు, తెలుగులో ఇక్కడ మాకాడైతే బచ్చాలు అంటాము. అదే హిందీలోనైతే పోలి అంటారు, పురన్ పోలి. కొన్ని చోట్ల కొన్ని రకాలుగా పిలుస్తున్నారండి. ఇక్కడ ఇదే మన ఆంధ్రాలో కూడా కింది సైడ్ అయితే ఏమంటారో అది మనకు కొద్దిగా అర్థం లేదు, తెలియదు. మా ఊరికాడైతే బచ్చాలు తోడు చేస్తారు అమ్మవారిని. స్వీట్ అండి, చాలా బాగుంటుంది. చూడండి, చూసినారు కదండి, బాగుందో లేదో చూడండి. మా ఊరు గుడి ఎలా ఉందో చెప్పండి మీరే. తెల్లరాయితో కట్టించారు, చాలా బాగుంది. చూడండి మా ఊరు, చూసినారు కదా. అమ్మవారండి, మనం ఎక్కడ విన్నా మా గ్రామ దేవత, మా అమ్మ, మా తల్లి శాంభవి మమ్మల్ని కాపాడుతుందండి. అట్లా వెళ్తూ అమ్మ అని తలుచుకుంటే చాలండి, మా కోరికలన్నీ నెరవేరుతాయి. అలాంటి చల్లని తల్లి మా అమ్మ. ఎవరైనా అంటుంటారు మీ అమ్మ ఎక్కడ రా అంటే, ఇక మా అమ్మ చూడండి అని చెప్పాలండి మనం. అంత బాగుంటుంది అమ్మ, చల్లని తల్లి. మా అమ్మ చల్లగా ఉంటే మా ఊరు చల్లగా ఉంటుందండి. అంతా పిల్లలకి పెద్దలకి జడ్లు జాపత్తి ఏం రాకుండా కాపాడుతుందండి మా అమ్మ. చూడండి ఎంత బాగుందో అమ్మ. చూడండి, చూసి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్న. ఎందుకంటే మంచి విషయాలు, ఏదైనా మా ఊర్లో జరిగే విషయాలు కూడా చెప్తాను, చూపిస్తాను, బాగుంటుంది. ఒక కామెంట్ పెట్టండి, లేకపోతే బాగుందిరా బాగలేదని, అంతే, దాంట్లో ఏముంది. చూడండి అన్న, చూస్తే బాగుంటుంది. అమ్మవారిని దర్శించుకోండి, చాలా గ్రాండ్గా చేసినారు. ఇంకా ప్రజలు ఎవరు రాలేదు ఇటుకి, ఓన్లీ పెద్దలు వచ్చినారు. ఇక్కడ ఓమన్ కూర్చునేకి వాళ్ళందరూ వచ్చినారు, స్వాములు పూజారులు అందరూ వచ్చినారు. ఇంకా ప్రస్తుతానికి ఎవరు రాలేదు. పొద్దున్నే అమ్మవారికి ఓమం స్టార్ట్ చేయాలి కదా, అందుకోసం వచ్చినారు. ఇప్పుడు అమ్మవారికి ఆడేమో అంత పూజారు లోపల చేస్తున్నాడు. ఇక్కడ ఒక ఆయన మంత్రాలు చదువుతున్నాడు, వీళ్ళంతా కూర్చున్నారు. చాలా బాగుంది. పొద్దున్నే అండి అమ్మవారిని పోయి కాసి దర్శించుకున్నాను ఈరోజు. పొద్దున్నే పోయి కాసి అమ్మవారిని. నేను ఈ వీడియో చేయాలంటే కూడా ఎంతో పెట్టి పుట్టి ఉండాలండి.
అమ్మవారిని. ఈరోజు నా జన్మ ధన్యమైందండి. ఏది ఏమైనా దర్శించుకోవాలండి అమ్మవారిని. బాగుంది చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి. అమ్మవారి పాదాలకు వచ్చి పడితే మన కష్టాలన్నీ తొలగిపోతాయి. చల్లని తల్లి అమ్మ. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. ఆ అమ్మని దర్శించుకుంటే మనకు బాగుంటుందండి. ఎక్కడ వెళ్ళినా మన పనులు అవుతాయి. అమ్మవారిని తలుసుకుంటే చాలు. సుంకులమ్మవ్వ, శాంభవి, పెద్ద అమ్మ. చూడండి మా ఊరు ఇప్పుడు చాలా రోజుల కొద్ది బాగాలేకుండే, ఇప్పుడు చాలా బాగా అవుతుంది నాకు తెలిసి. నిజంగా అంటే అమ్మవారిని చల్లగా చేస్తున్నారు. ఆయమ్మ చల్లగా ఉంటే కదండి మనకి మనము కానీ మన ఊరు కానీ అంత బాగుండేది. కావున దర్శించుకోవాలి అందరూ, బాగుండదు. చేస్తున్నారా అమ్మవారికి అంతా, ఆ పూజకి ఏమేమి కావాలో అన్నీ చేస్తున్నారు అన్నట్టు. చూడండి అంతా సూపర్ ఉండదండి. మన కష్టాలు పోవాలంటే కన్ఫామ్ గుడి దగ్గరికి వెళ్ళాలి, అమ్మ పాదాలు పట్టుకోవాలి, మన కష్టాలు తొలగిపోతాయి. ఇది గ్యారెంటీ. అంతా పెద్ద అమ్మ తల్లి శాంభవి. చూసినారు కదా ఫ్రెండ్స్, చూడండి, చూసి వదిలిపెట్టద్దండి. బాగుంది లేదో కూడా చెప్పండి. చెప్పేదంటే నా దగ్గరికి వచ్చి చెప్పేది కాదండి ఫ్రెండ్స్. ఒక కామెంట్స్ పెట్టండి, బ్రో బాగుందే లేదని. దాంట్లో ఏముంది తీసినా చూడండి వీడియో చూసి. మా ఊరిది ఎంత బాగుందో చూడండి. మొన్ననే జాతర అయిపోయింది, ఇప్పుడు అమ్మవారిది చాలా బాగా చేస్తున్నారు. చాలా గ్రాండ్గా జరుగుతుందండి. ఇంకా జనాలు అసలు ఎవరు రాలేదు కదా. ఇప్పుడు కొంతమంది వచ్చినారు. ఇప్పుడు ఎవరంటే పండితులు, ఆడ పెద్దవాళ్ళు, ఆడ ఎవరైతే కూర్చుంటారో వాళ్ళందరూ వచ్చినారు, చేస్తున్నారు అనమాట. పొద్దున్నే కదా పూజ కార్యక్రమం ఆయనకి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు చేయాలి కాబట్టి చేస్తుంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళందరూ తర్వాత వస్తారండి. ఉడివాళ్ళు వేసుకొని బాగా ఇంకా అమ్మకి కాయలు, కుంకుమ, పూలు, ఆకులు, ఒక్కులు అన్నీ తీసుకొని వస్తారు అమ్మవారి దగ్గరికి. చాలా బాగుంటుంది. చూసే వావ్ అంటారు మీరే. అది కూడా చూపిస్తాను తర్వాత, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంతా ఒకే వీడియోలో కుదరదు కదండి, అందుకోసమే వీడియో కొంచెం చేయాల్సి వస్తుంది. పెద్ద వీడియో అంటే అంత మన దగ్గర దానికి నెట్టింగ్ సరిపోదండి. ఇది ఎందుకంటే చిన్న మొబైల్ కదా, అంత పెద్ద వీడియోలో ఒకేసారి వేసే కూడా కుదరదు. అందుకోసమే వేరే వీడియో చేస్తా మీకోసమే. అందరినీ, మా అక్క వాళ్ళు, చెల్లి వాళ్ళు, మా ఊర్లో అన్నదమ్ములు, మా ఊర్లో పెద్దలు, చిన్నలు, పాపలు, మావయ్యలు అందరూ ప్రతి ఒక్కరిని చూపించాను. నెక్స్ట్ వీడియోలో చూడండి, బాగుంటుంది. మా ఊరు ఎట్లా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరు వస్తారండి. ప్రతి ఒక్కరు వచ్చి ఈరోజు ఉడిభూమి వేసుకోవాల్సిందే. ప్రజలు చెప్పినారు కాబట్టి మనం అది పాటించాలి. ఎందుకంటే మన ఊరికి మనకు మేలు జరుగుతుంది, శాంతి చల్లగా బాగుంటుందని. అది అండి. అమ్మ ఆశీస్సులు నాకు కూడా ఉండాలి. ఇలాగే మంచి వీడియోలు చేయాలి, మంచి విషయాలు చెప్పాలి 10 మందికి తెలిసేటట్టు అని నా కోరిక. అలాగే అమ్మకి మొక్కుకుంటా, మా ఇంట్లో నాకు కానీ మా కుటుంబం కానీ బాగా మంచి జరగాలని. నేను కూడా మళ్ళీ వెళ్తాను ఫ్రెండ్స్. వెళ్ళి అమ్మవారికి కాయలు తీసుకువెళ్ళి కాయ కొట్టుకొని వస్తా, మొక్కుతాను. నేను కూడా మళ్ళీ నెక్స్ట్ పోతా. ఇప్పుడు పొద్దున్నే కొద్దిగా వీడియో చేద్దామని వచ్చినాను. అమ్మవారిని చూపిద్దాము, 10 మందికి తెలుసు అది అన్నీ వచ్చినాను. అందుకే వీడియో చేసినాను. తర్వాత వీడియోలో వస్తుంది, అందరు జనాలను కూడా చూపిస్తాను. అప్పుడు అంతా చిన్నల్ని పెద్దల్ని అందరం చూపిస్తాను. అది వీడియో ఎలా ఉంటుందో మీరు కూడా చూద్దరు, బాగుంటుంది నాకు తెలిసి. గైస్ ఉంటా. నచ్చినట్లయితే మీకు ఒక లైక్, కామెంట్ కొట్టండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ప్లీజ్. ఉంటాను, బాయ్. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాల్సి వస్తుంది. అమ్మవారికి కాయలు కొట్టుకోవాలా, నా మొక్కులు చెల్లించుకోవాలా అమ్మవారికి. పెద్ద ఏమో పోయేస్తాను ఫ్రెండ్స్. ఉంటా, బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామన్నా.